ఈ రీప్లేస్మెంట్ సర్జరీలో యాక్చువల్గా ఏం జరుగుతుంది? పెయిన్ మెడికేషన్స్తో ఇంజెక్షన్స్తో పెయిన్ తగ్గదన్నట్టు. సో ఈ సర్జరీ చేసేటప్పుడు సార్ హౌ డు యూ చూస్ ద ఇంప్లాంట్? అంటే అందరికీ ఒకటే ఉంటుందా ఆర్ యూ కస్టమ్ సమ్ సర్జరీ చేసేటప్పుడు అంటే మామూలుగా మనము ఏజ్ పరంగా తీసుకుంటామండి. ఈ రిస్క్ ఎంత % వరకు మనం చాలా మంది ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ సర్జరీ చేయించుకోకూడదు. ఒక పేషెంట్ నీ రిప్లేస్మెంట్కి వస్తే వీఆర్ నాట్ అడ్రెసింగ్ ఓన్లీ నీ రిప్లేస్మెంట్. వాళ్ళకి హార్ట్ ఎవాల్యుయేషన్ లో హార్ట్ లో బ్లాక్ ఉండడము ఏదో ఒకటి బయటపడుతుంది. కొన్ని హాస్పిటల్స్ లో ఇది చెయ్యరు. సో యాజ్ అ రీసెర్చ్ ఇండియాలో ఫర్ అ ఇయర్ 2,50,000 people are getting total knee replacement surgeries. 75% are women. Movement ఉంది వాళ్ళ బాడీలో. Still why is this ratio higher for women? Out of 10 people మహిళల్లో 7-8 ఎక్సర్సైజ్ చేయరు. ఫలానా ఇంజెక్షన్స్ ఇస్తే గుజ్జు రీగ్రో చేయొచ్చు అని అంటున్నారు. కొంతమంది డాక్టర్స్ అలా మనం చేయలేము అని కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. చాలా మంది అసంతృప్తి పాలే వచ్చిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. హలో ఎవ్రీవన్, నేను మీ దివ్య. వెల్కమ్ టు ది హెల్త్ ఎక్స్పర్ట్ ఛానల్. ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లం నీ పెయిన్స్, మోకిళ్ళ నొప్పులు. ఈ మోకిళ్ళ నొప్పులు ఎంత సివియర్ అయిపోయిందంటే స్టార్టింగ్ ఫ్రమ్ పెయిన్ మేనేజ్మెంట్ టు సర్జరీ వరకు అన్ని స్టేజెస్ మనకు తెలిసినవే, అందరూ కామన్గా చూసినవే. సో ఈ సర్జరీలో యాక్చువల్లీ ఈ మోకిళ్ళ మార్పిడి సర్జరీలో ఇంప్లాంట్స్ యూజ్ చేస్తారు. ఇవి ఎలాంటి ఇంప్లాంట్స్, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ మెటల్తో ఉంటాయి, ఇలాంటివి అన్నీ చాలామందికి చాలా కామన్గా ఉన్న క్వశ్చన్స్. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో వన్ ఆఫ్ ద బెస్ట్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్ అభిషేక్ బార్లీ గారు మనతో ఉన్నారు. హీఈస్ ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సార్ గత 10 yearsగా అట్లీస్ట్ 10,000 పైన హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్, నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నారు. సార్ ప్రఖ్యాతి ఎంత అంటే ఇంకా అబ్రాడ్ నుంచి ఎన్ఆర్ఐస్ కూడా దే కమ్ ఓన్లీ టు కన్సల్ట్ ఫ్రమ్ డాక్టర్ అభిషేక్ బార్లీ, ఎందుకంటే ఈయన ట్రీట్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి. ఇది అంతా మీకు కూడా ఆల్రెడీ తెలిసిందే సార్ గురించి, నేనేం కొత్తగా చెప్పనక్కర్లేదు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ అభిషేక్ బార్లీ గారు టు దిస్ ఛానల్. వెల్కమ్ సార్. నమస్కారం. నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి మీరు ఎక్కువ తరచుగా చేస్తూ ఉంటారు. ఐ గెస్ దట్ హ్యాస్ బికమ్ యువర్ డైలీ రొటీన్ నౌ. ఈ రీప్లేస్మెంట్ సర్జరీలో యాక్చువల్గా ఏం జరుగుతుంది సార్? నీ రీప్లేస్మెంట్ సర్జరీలో మామూలుగా మనకి చాలామంది పేషెంట్స్ చాలా డౌట్తో హాస్పిటల్కి వస్తుంటారు, మన ఓపీకి వస్తుంటారు. సర్జరీ చేయించుకోవాలా లేదంటే నొప్పులు చాలా ఏళ్ళ నుంచి బాధపడ్డాము, వాళ్ళ పెయిన్ మెడికేషన్స్తో ఇంజెక్షన్స్తో పెయిన్ తగ్గదన్నట్టు. సో దాని ఇంకేమైనా కొత్తగా మందులు వచ్చాయా లేదంటే సర్జరీ అవసరం ఉంటుందా లేదనేది ఆ డౌట్తో ప్రతి ఒక్క పేషెంట్ ఆ ఓపీ రూమ్లో ఎంటర్ అవుతారు. సో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్జామిన్ చేస్తాం, మోకాలు ఎంత అరిగింది అనేది ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకి ఒక ఐడియా వస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసిన తర్వాత దాంట్లో మనకి 4 స్టేజెస్ ఉంటాయి మామూలుగా అరుగుదలలో. ఈ అరుగుదలలో 4 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉంది అనేది ఎక్స్రే ద్వారా మనము దాన్ని డయాగ్నోస్ చేయించవచ్చు. సో ఫస్ట్ 2 స్టేజెస్లో, మొదటి 2 స్టేజ్ల్లో మామూలుగా సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడిసిన్స్, ఫిజియోథెరపీ, రెస్ట్తో, ఇప్పుడు మెడిసిన్స్ గ్లూకోజమైన్ టాబ్లెట్స్ అంటాం, గ్లూకోజమైన్ కొలాజిన్ టాబ్లెట్స్తో ఒకంత వరకు నొప్పి తగ్గించవచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ అంటే మామూలుగా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ బరువు ఎక్కువ ఉంటారు. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి బరువు తగ్గమంటాము. కానీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు బరువు తగ్గాలంటే వాకింగ్ వెళ్ళాలి. వాకింగ్ వెళ్ళాలంటే మోకాలు నొప్పులతో వాకింగ్ వెళ్ళలేరు. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. సో ఫస్ట్ మనం మోకాలు నొప్పులు తగ్గాలంటే మెడికేషన్స్, కొంచెం డైట్ చేంజెస్తో కొంచెం వెయిట్ తగ్గమంటాం ఫస్ట్ 2 స్టేజెస్లో ఉన్న వాళ్ళకి. 3rd and 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకి మందులతో పనిచేయదు, ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో మనకి సాధారణంగా 2 to 3 టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఇంప్లాంట్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది టైటానియం అనే ఇంప్లాంట్ ఉంటుంది. టైటానియం అండ్ కోబాల్ట్ క్రోమ్తో తయారు చేయబడుతుంది. ఇది పైన ఫీమర్ బోన్ అంటే తొడభం యొక్క దగ్గర ఇది కవరింగ్ వస్తుంది, కింద టీబియల్ ఇంప్లాంట్ అంటాం. సో దీని మీద యూజువల్లీ సర్జరీ అయిన తర్వాత దీని మీద పేషెంట్ నడుస్తారు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఈ టైటానియం ఇంప్లాంట్, ఇది ఒక టైటానియం ఇంప్లాంట్, ఇంకోటి ఆక్సినియం అంటాము. ఈ బ్లాక్ కలర్లో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఆక్సినియం ఇంప్లాంట్, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ జిర్కోనియం అనే కెమికల్తో ఈ ఇంప్లాంట్ తయారు చేయబడుతుంది. ఇంకోటి ఇప్పుడు ప్రత్యేకంగా చాలా మటుకు ఇప్పుడు లేటెస్ట్ ఇంప్లాంట్ గోల్డ్ అనేది వచ్చింది. గోల్డ్ అంటే టైటానియం మీదనే గోల్డ్ కోటింగ్, అంటే టైటానియం బ్రోమైడ్
అనే కోటింగ్తో తయారు చేయబడుతుంది. ఇది నార్మల్ టైటానియం కన్నా 6 times హార్డర్ ఉంటుంది మెటీరియల్. డ్యూరబిలిటీ అనేది 6 times హార్డర్ ఉంటుంది. సో యూజువలీ యంగ్స్టర్స్ అంటే మనకి 40 నుంచి 60 వయసు ఉన్న వాళ్ళకి ఈ ఆక్సినియం కానీ గోల్డ్ ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లాంజివిటీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. రెండు హైఫ్లెక్స్ ఇంప్లాంట్స్. హైఫ్లెక్స్ అంటే మనకి మామూలుగా 0 to 190 degrees అనేది రెగ్యులర్ మూమెంట్, రేంజ్ ఆఫ్ మోషన్. మనకి ఈ మూమెంట్ ఇంప్లాంట్ చేసిన తర్వాత 120 to 140 degrees వరకు కూడా మోకాళ్ళు మడవచ్చు. సో చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న తర్వాత కింద కూర్చోవచ్చా సార్ అని నన్ను క్వశ్చన్ అడుగుతారు. కామన్ గా అడిగే క్వశ్చన్ అది. సాధారణంగా మేము సజెస్ట్ చేయము కింద కూర్చోవడానికి, కానీ ఏదైనా సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ కి ఏదైనా కూర్చోవాలంటే కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. కానీ ఏంటంటే లాంజివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ తగ్గిపోతుంది. ఇది మామూలుగా వాళ్ళు సజెస్ట్ చేసేది 30 years పనిచేస్తుంది. అది ఆక్సినియం కానీ గోల్డ్ కానీ 30 years పనిచేస్తుంది. కింద కూర్చుంటే ఆ 30 years కాస్త 20-25 years తగ్గిపోతుంది. సో దానివల్ల మేము కింద కూర్చోవద్దంటాము. కానీ కూడా పేషెంట్ డిస్సాటిస్ఫై కాకూడదు అని చెప్పి ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ కో పూజకో కింద కూర్చోడానికి అకేషన్స్ అప్పుడు మాత్రమే. సార్ అయితే ఇప్పుడు మీరు గోల్డ్ ఇంప్లాంట్ అని మెన్షన్ చేశారు సార్. ఈజ్ దిస్ దట్ 24 karat గోల్డ్ విత్ 916 హాల్ మార్క్స్ సార్? మనకి జనరలీ తెలిసిన గోల్డ్ అదే ఉంటుంది. సో అంటే గోల్డ్ అంటే ఇట్స్ నాట్ న్యాచురలీ మనం జ్యువెలరీ షాప్ లో గోల్డ్ కాదు, గోల్డ్ కోటింగ్ తో చేస్తారు అన్నట్టు. గోల్డ్ కోటింగ్ అంటే ఇప్పుడు మనకు కెమికల్ ఏదైతే ఉంటుందో నేను చెప్పాను కదా టైటానియం బ్రోమైడ్ అని చెప్పి, ఆ కెమికల్ కోటింగ్ మనకి గోల్డ్ కలర్ లో వస్తుంది. సో గోల్డ్ కలర్ లో వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ గోల్డ్. నాట్ ఎ రియల్ గోల్డ్, బట్ ఇట్ హ్యాస్ అడ్వాంటేజెస్. అంటే మనకి నార్మల్ టైటానియం కి కంపేర్ చేసుకుంటే గోల్డ్ మీద నీకు చెప్పినట్టు లాంజివిటీ ఎక్కువ ఉంటుంది, డ్యూరబిలిటీ కూడా స్ట్రాంగ్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే మామూలుగా చాలా మంది మోకాలు ఆపరేషన్ వచ్చే వాళ్ళకి కొంచెం బరువు ఎక్కువగానే ఉంటారు, 80 kgs 90 kgs, కొంతమంది 100 kgs పైన ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళ వెయిట్ ని తట్టుకోవడానికి కెపాసిటీ ఉంటుంది అన్నట్టు ఈ ఇంప్లాంట్. సో బోత్ ఆక్సినియం యాజ్ వెల్ as గోల్డ్ ఇంప్లాంట్ అనేది మెయిన్ గా హైఫ్లెక్స్ ఇంప్లాంట్స్. మోకాల్ లోపల వరకు మడవచ్చు, లాంజివిటీ 30 years పనిచేస్తాయి, ఇంకొకటి డ్యూరబిలిటీ సో స్ట్రాంగ్ ఉంటాయి. కాబట్టి మనకి సక్సెస్ రేట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఈ సర్జరీ చేసేటప్పుడు సార్ హౌ డు యూ చూస్ ద ఇంప్లాంట్? అంటే అందరికీ ఒకటే ఉంటుందా ఆర్ యూ కస్టమ్ సమ్ యూనో? సర్జరీ చేసేటప్పుడు అంటే మామూలుగా మనము ఏజ్ పరంగా తీసుకుంటామండి. సాధారణంగా ఈ 40 నుంచి 60 వయసు ఉన్న వాళ్ళకి చిన్న జాబితా ఏజ్ తీసుకుంటాం, యంగర్ ఏజ్ గ్రూప్ అంటాము. 60 నుంచి 80 వాళ్ళకి ఓల్డర్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ లో 80 పైన వాళ్ళకి కూడా చాలా మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ లో అందరికన్నా పెద్ద ఆయన 87-88 year old మ్యాన్, 88 సంవత్సరాలు ఆయన. ఆయనకు సర్జరీ చేసి కూడా దాదాపు 5-6 సంవత్సరాలు అయింది. సో సాధారణంగా ఏజ్ లో చేయకూడదు, కానీ మనం అన్ని టెస్ట్లు అన్ని చేసి అన్ని నార్మల్ ఉన్నాయి, కండిషన్ అంతా బాగానే ఉంది. అండ్ ఇట్ హాస్ బీన్ ఎ సక్సెస్. ఇట్ హాస్ బీన్ ఎ సక్సెస్. ఓ వావ్, ఇట్ హాస్ ఎ సక్సెస్. అండ్ ఆల్మోస్ట్ సర్జరీ చేసి కూడా 6-7 years అయింది. నౌ హి ఇస్ 93-94. వండర్ఫుల్ సార్. సో చాలా మంది ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ సర్జరీ చేయించుకోకూడదు, యాక్చువల్లీ రిస్క్ ఫ్యాక్టర్ అని కూడా అంటుంటారు. సో అంటే మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం గాట్ చేయాలంటే అన్ని చేసిన తర్వాత, ఎగ్జామిన్ అంతా చేసి టెస్ట్ అన్ని చేసిన తర్వాత కార్డియాక్ హార్ట్ కండిషన్ అన్ని నార్మల్ ఉంది, హీఈస్ నో ప్రాబ్లం అని తర్వాతనే సర్జరీకి వెళ్తాం. ఓకే సార్. సో అంటే సార్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రిస్క్, ఈ రిస్క్ ఎంత % వరకు మనం చేయొచ్చు అనుకొని, ఎంత ఏజ్ గ్రూప్ వరకు ఆర్ యునో ఈ సర్జరీ ఇప్పుడు మీరు కార్డియాక్ అన్నారు, అది ఎలాంటి పారామీటర్స్ మీరు చూస్తారు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మామూలుగా ఇప్పుడు మనకి మోకాలు ఆపరేషన్ వచ్చే వాళ్ళకి దాదాపు 70-80% వాళ్ళందరికీ షుగర్, బీపీ, థైరాయిడ్, అస్తమా, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లం ఎవరికొకరు ఉండే ఉంటుంది. చాలా రేర్ గా ఏ కోమార్బిడిటీస్ అంటాం వీటికన్నీ, చాలా రేర్ గా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు తక్కువ. సాధారణంగా 40-50 years ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి ఉండకపోవచ్చు. సో వాళ్ళు తొందరగా కోలుకుంటారు. ఇప్పుడు అన్ని కోమార్బిడిటీస్ ఉన్నా గానీ వాళ్ళని కంట్రోల్ చేసిన తర్వాతనే సర్జరీకి తీసుకుంటాం. సో దాని తర్వాత బీపీ కావాల్సిన బీపీ టాబ్లెట్స్, షుగర్ కి, థైరాయిడ్, అస్తమాకి అవన్నీ రెగ్యులర్ గా హెల్త్ సపోర్ట్ చేసుకునే మెడికేషన్స్ వాడతారు. ఏదైనా మనకి శ్రీకర హాస్పిటల్లో ఓవరాల్ గా మనము పేషెంట్ ఎవాల్యుయేషన్, ప్రీ ఆప్ ఎవాల్యుయేషన్ ఉంటాం. ప్రీ ఆప్ ఎవాల్యుయేషన్ అంటే 100% పక్కడబందిగా చేసిన తర్వాతనే సర్జరీకి ముందుకెళ్తాం. అంటే పేషెంట్ సేఫ్టీ మోర్ దెన్ ద సర్జరీ, లైఫ్ అనేది రిస్క్ లో పెట్టాం. దానివల్లనే మనకి 100% సక్సెస్ రేట్ నీ రీప్లేస్మెంట్స్ లో గానీ, హిప్ రీప్లేస్మెంట్స్ లో గానీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు, దే ఆర్ రెడీ ఫర్ సర్జరీ అండి. సర్జరీ చేయండి సార్, నాకు చాలా ప్రాబ్లం ఉందండి. వాళ్ళకి హార్ట్ ఎవాల్యుయేషన్ లో హార్ట్ లో బ్లాక్ ఉండడము ఏదో ఒకటి బయటపడుతుంది, యాంజియో చేయడము, అంటే
మాకు 2D ఎకో ఈసీజీ లేదా డౌట్ఫుల్ ఉంటే యాంజియో చేస్తాం. యాంజియోలో మనకి ఏదైనా హార్ట్ లో బ్లాక్ అని బయటపడింది అనుకోండి, సర్జరీ చేయరాదు. కొన్ని హాస్పిటల్స్ లో ఇది చెయ్యరు, యాంజియో చేయకుండా సర్జరీ చేసేస్తారు. అంటే అటువంటి ప్రాబ్లం కూడా మనకు లేకుండా, లైఫ్ రిస్క్ లేకుండా అన్ని మనము రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే పేషెంట్ కూడా పీస్ ఆఫ్ మైండ్ లో ఉంటారు, సర్జన్ కూడా పీస్ ఆఫ్ మైండ్ లో ఉంటారు. అంటే సర్జికల్ పరంగా ఐ కెన్ అష్యూర్ 100% సక్సెస్. బట్ మెడికల్ పరంగా అంటే సర్జరీ తర్వాత ఏం కాంప్లికేషన్స్ రాకుండా, హెల్త్ రిస్క్, లైఫ్ రిస్క్ పడకుండా మరి టెస్ట్ అన్ని చేసిన తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. అంటే దిస్ మీన్స్ ఒక పేషెంట్ నీ రిప్లేస్మెంట్ కి వస్తే we are not addressing only a knee replacement. We are seeing as a whole. Actually from top to bottom, how is he, and then you are treating overall. That is a wonderful one more thing is ఇప్పుడు knee replacement అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సర్జరీ చేసేటప్పుడు ఆ బోన్ క్వాలిటీ ఎలా ఉందో మనకి వీ కెన్ అసెస్ త్రూ అవర్ నేకెడ్ ఐ. మన డాక్టర్ ఇప్పుడు బోన్ క్వాలిటీ అంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 50 years 60 years వరకు ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ లో కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ఖచ్చితంగా ఉందా లేదా కనుక్కోవడానికి మనం ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం, అంటే డెక్సా స్కాన్ అంటాము. టెస్ట్ బ్లడ్ టెస్ట్ కాదు, స్కాన్ టెస్ట్. అది డయాగ్నోస్టిక్ సెంటర్ లో చేస్తాం. సో దాంట్లో ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియోపీనియా అనే కండిషన్స్ అని దానికి ప్రత్యేకంగా ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. సో మనకు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ టెస్ట్ చేయకుండా ఆపరేషన్ చేసేటప్పుడు బోన్ క్వాలిటీ బాగాలేదనుకోండి, పోస్ట్ సర్జరీ తర్వాత కూడా నేను ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నా. అంటే ఆస్టియోపోరోసిస్ ని ట్రీట్ అలాంగ్ విత్ నీ రిప్లేస్మెంట్ ఓవరాల్ గా మనం జనరల్ హెల్త్ వెల్ బీయింగ్ కూడా అడ్రస్ చేస్తాం సర్జరీ అయిన తర్వాత. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ 99% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ దే ఆర్ హ్యాపీ ఆఫ్టర్ ద సర్జరీ. అంటే వాళ్ళకి ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్, న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే గ్రేట్ సార్. సార్ అయితే వెన్ ఆస్టియోపోరోసిస్ అన్నారు, సో బేస్డ్ ఆన్ ద ఎక్కువ శాతం ఆస్టియోపోరోసిస్ ఉమెన్ లో వస్తుంది అని అంటారు. అయితే ఒక కామన్ థింగ్ రిలేటెడ్ టు ఉమెన్ ఏంటి అంటే, ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీకి వచ్చిన ఉమెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు మా మదర్స్ ఏజ్ ఆర్ మదర్స్ ఏజ్ జనరలీ వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక పనిలో ఉంటారు, లైక్ బీట్ కుకింగ్, వాషింగ్, పిల్లల్ని చూడడం, దే ఆర్ ఇన్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ నీ రిప్లేస్మెంట్, డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఉండాలి అని అంటున్నారు. సో యాజ్ అ రీసెర్చ్, ఇండియాలో ఫర్ అ ఇయర్ 250,000 people are getting total knee replacement surgeries in a year. Out of that, massive 75% are women. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, ఉమెన్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ ఫిజికల్ యాక్టివిటీ, మూమెంట్ ఉంది వాళ్ళ బాడీలో, స్టిల్ వై ఇస్ దిస్ రేషియో హైయర్ ఫర్ ఉమెన్? అది ఇస్ ద డౌట్ సార్. అంటే నాలాగా చాలా మంది తెలియని వాళ్ళు ఎందుకు ఇలాగా ఉమెన్ కి అనేది. అంటే ఉమెన్ లో బేసికల్ గా మహిళల్లో ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అనేది కండిషన్ ఉండొచ్చు. అంటే పోస్ట్ మెనోపాజ్ అంటే మనకి పీరియడ్స్ ఆగిపోవడం వల్ల మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ రావడం వల్ల ఏంటంటే బాడీలో చేంజెస్ అవుతాయి, హార్మోనల్ చేంజెస్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే కాల్షియం, విటమిన్ డి అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది, దాంతో బోన్స్ వీక్ అయిపోతాయి. సో అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటున్నారు మీరు, హౌస్ వైఫ్స్ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 people మహిళల్లో 7-8 ఎక్సర్సైజ్ చేయరు. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. అంటే ఆ పనులు చేసి కూడా ఎక్సర్సైజ్ చేయాలంటారా? చేయాలి. అంటే ఆ పనులు అంటే డొమెస్టిక్ హౌస్ హోల్డ్ వర్క్ అది. సో అది హౌస్ హోల్డ్ వర్క్ మీకు చేసినా కానీ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఎక్సర్సైజ్. మీకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కానీ యూఆర్ నాట్, మీరు ఎక్సర్సైజ్ అంటే మజిల్ టోన్, అంటే మీకు బాడీలో మజిల్స్ ని టోన్ చేసుకోవాలంటే దానికి కొన్ని ఎక్సర్సైజ్లు, యోగాసనాలు కానీ, వాకింగ్ కానీ, బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం కానీ చేస్తూ ఉంటే ఆ బోన్స్ అనేది స్ట్రెంథన్ అవుతాయి. మనకి బయట వాకింగ్ చేసినప్పుడు కూడా విటమిన్ డి త్రూ న్యాచురల్ సన్లైట్ విటమిన్ డి రావడము, కాల్షియం సప్లిమెంట్ అబ్సార్ప్షన్ ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో దీనివల్ల ఏమైతుందంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇంట్లో ఉండడం వల్ల ఈ కాల్షియం, విటమిన్ డి తగ్గిపోవడం వల్ల కూడా బోన్స్ అనేది తొందరగా వీక్ అవుతాయి అండ్ ఆర్థరైటిస్, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఉమెన్ కి మనకి ఎక్కువ శాతం ఎక్కువ నీ రిప్లేస్మెంట్స్ చేయాలని అంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మంది ఒబెసిటీ ఇష్యూస్ వల్ల కూడా ఉంటుందండి. కొంచెం బరువు, బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మోకాల మీద పరిశోధనలు ఏం చెప్తాయంటే, మోకాలు బరువు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది కింద కూర్చుంటారు, నేల మీద కూర్చుంటారు. నేల మీద కూర్చున్నప్పుడు మన బాడీ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 50 kgs ఉందనుకోండి, కింద కూర్చున్నప్పుడు అది 4 times మోకాల మీద పడుతుంది, అంటే 200 kgs మోకాల మీద వేస్తున్నట్టు. సో కింద కూర్చోవద్దని ఫస్ట్ పేషెంట్ కి ఎవరికైతే మోకాలు అరుగుతుందో
కింద నేల మీద కూర్చోవద్దని సజెస్ట్ చేస్తాం. అంటే ద రీజన్ ఇస్ వెన్ దే గెటింగ్ అప్ అప్పుడు ప్రభావం పడుతుంది వాళ్ళ గెటింగ్ అప్, కూర్చున్నప్పుడు కూడా. అచ్చా, కూర్చున్నప్పుడు ఎక్కువ ప్రభావం పడుతుంది గెటింగ్ అప్ కన్నా. సో రెండు ఈక్వల్ గా మనకి ఆల్మోస్ట్ 4 ఇంతులు రెట్టింపు ప్రభావం పడుతుంది. మీ బరువు 50 కేజీలు అనుకోండి, కింద కూర్చున్నప్పుడు మోకాల మీద 200 కేజీలు బరువు పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మేము సర్జరీ అయిన తర్వాత కూడా, కాకముందు కూడా, లేదంటే అరుగుదల ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఉంటారో వాళ్ళు కింద నేల మీద కూర్చోవడం ఆపేయండి అని స్ట్రిక్ట్ గా సజెస్ట్ చేస్తాం. ఓకే సార్, ఓకే ఓకే. సో ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ అని విన్నాం సార్, పార్షల్ అని కూడా విన్నాము. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? మనకి ఇప్పుడు ఇఫ్ యూ సీ ద నీ జాయింట్ అండి ఇలా ఉంటుంది. సో దీని మధ్యలో మనకు ఉండేది కార్టిలేజ్. సో దిస్ ఇస్ ద కార్టిలేజ్ ఇన్ ద జాయింట్. కార్టిలేజ్ అంటే గుజ్జు థింగ్ వాట్ వి టాక్. yes. సో కార్టిలేజ్ అంటే గుజ్జు. సో మధ్య రెండు కాళ్ళ మధ్యలో గుజ్జు పదార్థం అనేది ఉంటుంది. ఈ గుజ్జు పదార్థం దాదాపు మనకు థిక్నెస్ ఒక 8 నుంచి 10 mm వరకు ఉంటుంది థిక్నెస్. సో మనకి ఈ గుజ్జు అనేది ఇది తొడభాగం ఎముక, ఇది కూడా మనకి గుజ్జుతోనే కవర్ అయి ఉంటుంది. ఇది కాలుభాగం గుజ్జుతో కవర్ అయి ఉంటుంది. సో టోటల్ గా మూడు ప్రపోర్షన్స్ లో గుజ్జుతో కవర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి అరుగుదల స్టార్ట్ అవుతుందో ఈ గుజ్జు అనేది మొత్తం అరిగిపోయి ఒకవైపు అరిగిపోతే ఈ బోన్ రెండు టచ్ అవుతాయి. రెండు టచ్ అవుతాయి. సో నడిచేటప్పుడు ఆ ఘర్షణ ఏర్పడి ఇట్లా రాసుకొని ఇక్కడ కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఏమైతుంది అంటే మనకి అసలు ఈ గుజ్జు అనేది మనకి బండిలో షాక్ అబ్జార్బర్ అన్నట్టు. మనం రోడ్ లో వెళ్తున్నాం, గుంతల్లో బండి పోయినప్పుడు ఆ షాక్ అబ్జార్బర్ మనకి దెబ్బలు తగలకుండా వెహికల్ షాక్ అబ్జార్బర్ ఎలాగైతే ఉంటుందో స్ప్రింగ్ ఎఫెక్ట్ మనకి ఈ గుజ్జు మనకి హ్యూమన్ బాడీలో అలాగ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆ స్ప్రింగ్ ఎఫెక్ట్ పోతుందో మనకి నడిచేటప్పుడు కూడా బోన్ రాసుకుంటున్నట్టు మనకి మనిషి ఫీల్ అవుతారు. సో దానికి మీరు అడిగిన క్వశ్చన్ పార్షియల్ నీ రిప్లేస్మెంట్ అంటే కొంతమందికి చిన్న ఏజ్ లో అంటే 40-45 ఏజ్ ఉన్న వాళ్ళకి ఒకవైపే అరిగిపోయింటుంది, ఇంకొక వైపు నార్మల్ గా ఉంటుంది. సో నార్మల్ గా ఉంటే అటువంటి వాళ్ళకి పార్షియల్ నీ రిప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తున్నాం. 40 to 50 years ఇప్పుడే 4th స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఒక్కవైపు అరిగింటుంది. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత రెండు వైపులా అరిగిపోయింది. సో అప్పుడు మొత్తం కంప్లీట్ నీ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. పార్షియల్ నీ రిప్లేస్మెంట్ కూడా ఇట్ ఈస్ చేసిన తర్వాత 10 years 15 years డౌన్ ద లైన్ మళ్ళీ అది కంప్లీట్ నీ రిప్లేస్మెంట్ కూడా దారి తీయచ్చు. సో ఓవరాల్ గా అరిగిపోతే కంప్లీట్ నీ రిప్లేస్మెంట్ చేస్తాం, హాఫ్ అరిగితే పార్షియల్ నీ రిప్లేస్మెంట్ చేస్తున్నాం. ఎంత అయింది అంతవరకే. నీ రిప్లేస్మెంట్ లో కూడా చాలా మంది పేషెంట్ అపోహ ఏంటంటే మొత్తం కాళ్ళంతా మోకాళ్ళు జాయింట్ అంతా తీసేసి ఆర్టిఫిషియల్ లాగా పెడతారని ఒక డౌట్ ఉంది చాలా మంది. నాకు పేషెంట్ డైలీ నా ప్రాక్టీస్ లో చూస్తూనే ఏమనుకుంటారంటే మొత్తం అంతా పైనుంచి కట్ చేసేసి లోపల పెడతామని. అది తప్పది, అది కాదు. సో మీ ఈ బొమ్మలో చూస్తుంది ఓన్లీ వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ ఒక్కటే మనం రీసర్ఫేస్ చేస్తాం. సో ఓన్లీ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్లాంట్స్ తో మనము ఇది రీసర్ఫేస్ చేసి ఇంప్లాంట్ అనేది లోపల సెట్ చేస్తాం ఇలాగా. సో మీ బోన్ మీకే ఉంటుంది, ఇంప్లాంట్ కింద బోన్ కూడా అలాగే ఉంటుంది. ఓన్లీ మనం చేస్తుంది సర్ఫేస్ ఆఫ్ రిప్లేస్మెంట్, నాట్ ద హోల్ బోన్. సో ఎక్కడైతే మనకి ఆ షాక్ అబ్జార్బ్ ఎక్కడైతే మనకి ఆ ఫ్రిక్షన్ ఎఫెక్ట్ ఉంటుందో దాన్ని ఒకటే మనం ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ చేస్తున్నాం అంటే ఇక్కడ పైన వైపు కానీ కింద వైపు కానీ. సో అందరూ అనుకుంటున్నట్టు మొత్తం తీసి కొత్తది పెట్టడం అనేది ఉండదండి. ఓన్లీ జస్ట్ మనకి ఎక్కడైతే మనకి కార్టిలేజ్ కవరింగ్ ఉంటుందో ఆ కార్టిలేజ్ కవరింగ్ ఒకటి రీప్లేస్ చేస్తాం. సో ఈ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మనకి ఫ్రిక్షన్ అనేది ఏమి ఉండదు. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఎందుకంటే ఇది మనకి దీని మీద నర్వ్ ఎండింగ్స్ ఏమి ఉండవు కదా, సో బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి మనకి పెయిన్ ఉండదు. మూవ్మెంట్ అనేది మీకు సేమ్ ఇంప్లాంట్ తోనే నడుస్తుంది. సో మీకు నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీకు పెయిన్ అనేది ఉండదు, టోటల్ గా యూ విల్ బి పెయిన్ ఫ్రీ. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కార్టిలేజ్ అని అన్నారు కదా, దట్ ఈస్ అ సాఫ్ట్ టిష్యూ జనరలీ, బట్ మనం పెట్టేది ఇంప్లాంట్ ఇట్ ఇస్ హార్డ్. సో హౌ ఇస్ ఇట్ సాఫ్ట్ టిష్యూని రిప్లేస్ చేసి హార్డ్ పెట్టినప్పుడు అంటే టెక్నికల్ గా అది కరెక్ట్ అంటారా, లేకపోతే వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ దట్? టెక్నాలజీ బిహైండ్ దట్ అంటే మనకి ఇప్పుడు సాఫ్ట్ టిష్యూ కార్టిలేజ్ చేస్తున్నామండి, మనం పైన కింద రెండు హార్డ్ ఇంప్లాంట్ మెటల్ పెడుతున్నాం. మెటల్ మధ్యలో ఉండాల్సిండేది దీన్ని ప్లాస్టిక్ లాగా వస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ లో, దిస్ ఇస్ ద ప్లాస్టిక్, పాలీ అంటాం దీన్ని. సో మీకు ఈ మెటల్ మధ్యలో ప్లాస్టిక్ ఉంటేనే మీకు ఆ బాడీ వెయిట్ ని ఈ ప్లాస్టిక్ తీసుకుంటుంది. సో దీంట్లో మనకు ముఖ్యంగా నేను ఫస్ట్ ఇనిషియల్ గా మీకు చెప్పినప్పుడు ఆక్సినియం కానీ గోల్డ్ కానీ టైటానియం కానీ
ఈ ప్లాస్టిక్ లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి. ఓకే. సో ప్లాస్టిక్ లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి. సో ఆక్సినియం అండ్ గోల్డ్ లో సుపీరియర్ ప్లాస్టిక్ వస్తుంది, టైటానియం లో నార్మల్ ప్లాస్టిక్ వస్తుంది. సో సుపీరియర్ ప్లాస్టిక్ మనం వేసుకుంటే వాట్ ఐ కాల్ పాలీ, మీకు 30 years పనిచేయడము, ఎక్కువ కాలం పనిచేయడము, తర్వాత వేర్ అండ్ టైర్ అంటాం. ఇప్పుడు మీరు వెహికల్ కొన్నారు, 50,000 kilometers తిరిగిన తర్వాత టైర్లు అరిగిపోతాయి, యూ నీడ్ టు రీప్లేస్ ద టైర్స్. సేమ్ థింగ్ లైక్ దట్ కొన్ని ఏళ్ళ తర్వాత ఒక 10 years తర్వాత ఇది అరిగిపోతే మళ్ళీ రివిజన్ సర్జరీకి వస్తారు. ఇలా రివిజన్ సర్జరీకి రాకుండా మనం మంచి నెంబర్ 1 క్వాలిటీ ఇంప్లాంట్కి వెళ్తే లైఫ్ లాంజివిటీ బాగుంటుంది, 30 years వరకు ఉంటుంది. సో సాఫ్ట్ టిష్యూ, మీరు అడిగినట్టు సాఫ్ట్ టిష్యూ హార్డ్ టిష్యూ కంపారిజన్ ఏంటంటే మనం ఇంప్లాంట్ వేస్తున్నాం కాబట్టి లోపల హార్డ్ మెటీరియలే వేయాలి. ఓకే ఓకే ఫైన్ సార్, గాట్ ఇట్. సార్ అయితే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ కార్టిలేజ్, ఈ గుజ్జు, దీని గురించి కొన్ని అంటే కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని పలానా ఇంజెక్షన్స్ ఇస్తే గుజ్జు రీగ్రో చేయొచ్చు అని అంటున్నారు. కొంతమంది డాక్టర్స్ అలా మనం చేయలేము అని కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద యాక్చువల్ రియాలిటీ సార్? యాక్చువల్లీ ఈ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ అంటామండి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి. ఇప్పుడు చాలా మంది ఇంజెక్షన్స్ ఇస్తున్నారు బయట క్లినిక్స్ లో కూడా. పిఆర్పి కొంత వరకు పనిచేస్తుందండి, కొంతవరకు మనకి దాంతో సక్సెస్ ఉంది, కానీ ఇట్ డజంట్ వర్క్ ఇన్ ఫోర్త్ ఫైనల్ స్టేజ్ లో వర్క్ చేయదు. మనకు పిఆర్పి అంటే ఆ ఇంజెక్షన్ లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. సో గ్రోత్ ఫ్యాక్టర్స్ మన బాడీ నుంచే బ్లడ్ తీసి దాన్ని మెషిన్ లో పెట్టి ఆ ప్లాస్మా అనేది మోకాల్లో గుజ్జులో ఇంజెక్ట్ చేస్తున్నాం. మన బ్లడ్ తీసి లోపల ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ఏమైతుందంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది అక్కడ మీకు ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ లాగా మీకు బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి ఆ గ్రోత్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అది మీకు పిఆర్పి కూడా ఒక 3 sessions 4 sessions తీసుకోవాలి, వన్స్ ఇన్ 2 weeks అనే సెషన్స్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఫుల్ ప్రూఫ్ అండి, అంటే కొంతమందికి పని చేయొచ్చు, కొంతమందికి పని చేయకపోవచ్చు, బేస్డ్ ఆన్ దర్ హెల్త్ కండిషన్, బేస్డ్ ఆన్ దర్ ఇన్యాక్టివ్, అంటే ఎలాగ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉందా, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉందా. గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటే ఫస్ట్ 2 stages లో పని చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థర్డ్ స్టేజ్ లో పని చేయదు, ఫోర్త్ స్టేజ్ లో అసలు పని చేయదు. సో ఫోర్త్ స్టేజ్ లో మనం ఒకవేళ చేసినా ఏదో లాటరీ టికెట్ కొన్నట్టే ఇవ్వాలి. కానీ చాలా మంది పేషెంట్స్ నా దగ్గర వచ్చేవాళ్ళు, కొంతమంది పిఆర్పితో చాలా మంది అసంతృప్తి పాలే వచ్చిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. ఆల్మోస్ట్ వేరే చోట ఎక్కడ మనకు థర్డ్ స్టేజ్ 4th స్టేజ్ లో పిఆర్పి తీసుకొని ఆల్మోస్ట్ ఒక 1.5 lakh 2 lakhs ఖర్చు పెట్టుకొని నా దగ్గరకు వస్తున్నారు. సో దే ఆర్ డిస్సాటిస్ఫైడ్, అన్సాటిస్ఫైడ్. అంటే సార్ పిఆర్పి ఇంజెక్షన్ తీసుకున్నాము, పని చేయలేదు. సో వాళ్ళు కూడా సర్జరీ చేసిన తర్వాత ఆర్ హ్యాపీ నౌ. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో పిఆర్పి ఏంటంటే ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ థింగ్. ఇట్స్ ఓన్లీ లైక్ ఫస్ట్ ఇనిషియల్ 2 stages లో పని చేయొచ్చు, కాదనట్లేదు. దట్ ఈస్ ఆల్సో ఒక 1 year 2 years డౌన్ ద లైన్ మళ్ళీ నొప్పులు రావచ్చు. నాట్ ఎ కంప్లీట్ సొల్యూషన్. ఇట్ ఈస్ అ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ ఫర్ సర్జరీ. ఈ 2 years లోపల పేషెంట్ తన బాడీ వెయిట్ ని కంట్రోల్ చేసుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఆ 2 years కాస్త 4 years 5 years మనము సర్జరీ డిలే చేయొచ్చు. ఇఫ్ హి ఈస్ ఫార్చునేట్ ఎనఫ్ సర్జరీ అవసరం పడకపోవచ్చు కూడా. అంటే ఫస్ట్ 2 stages లో ఉంటున్నాను నేను. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ లో అనేది పిఆర్పి అనేది పనిచేయదు. సార్ రీసెంట్గా మనం ఈ నీ రీప్లేస్మెంట్స్ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒక కీ టర్మ్ ఆర్ ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది, ఇట్ ఈస్ ఫాస్ట్ ట్రాక్ రికవరీ అనేసి. అయితే డాక్టర్స్ ఏమంటున్నారంటే ఆ రోజు ఆపరేషన్ అయినా సేమ్ రోజే నడిపిస్తున్నారు పేషెంట్స్ తోటి. సో ఇట్ ఈస్ అడ్వాన్స్మెంట్ ఆర్ ఏమంటారు అచీవ్మెంట్ ఇన్ సర్జరీ అని చెప్పుకోవచ్చు, సర్జరీ అయినా సేమ్ డే నడవడం అని అంటే. సో ఇలా ఉండగా కొంతమంది దే ఆర్ సేయింగ్ కి యూ కెన్ రెజ్యూమ్ బ్యాక్ టు యువర్ వర్క్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే అని. But there is another coin, ante the other side of the coin, there are few patients who are still bedridden for 6 months. 6 months surgery అయినా 6 months కూడా వాళ్ళు బెడ్కి అంకితం అయిపోయి ఇంకా ఏం డెవలప్మెంట్ లేక ఇలా కూడా ఉన్నారు. అంటే అందరికీ ఫాస్ట్ ట్రాక్ ఉండదా ఆర్ హౌ ఇస్ ఇట్ యాక్చువల్లీ? అంటే మనము సర్జరీ చేసే విధానం టెక్నిక్ పేషెంట్స్ లో అందరికి ఒకటే అండి, ఒకే రకంగా చేస్తాము. బట్ సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాత పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే చాలా మంది సర్జరీ అయిన తర్వాత ఇంకా నా మోకాలు బాగా అయిపోయింది కదా, నేను ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పి రిలాక్స్ అయిపోతుంది. అట్లా కాదు, మన హెల్త్, మన బోన్స్, మన మజిల్స్, మనం దానికి ఎంత బాగా ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే మజిల్ టోన్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా మంది ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ దాని గురించి ఎక్కువ భయపడతారు. సర్జరీ కన్నా ఫిజియోథెరపీ, అంటే ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకుంటే విపరీతంగా నొప్పులు ఉంటాయి, దానికన్నా ఆపరేషన్ చేయించుకోకపోవడమే బెటర్ కదా ఆ నొప్పులు భరించడం కన్నా అని చెప్పి
ఆ ఫిజియోథెరపీతో భయంతోనే చాలా మంది చేయించుకోరు, ముందుకు రారు. కానీ దానికి ఒక నేను ఫిజియోథెరపీ ఫార్ములేట్ చేసిండేది మా టెక్నాలజీతో మా టెక్నిక్తో చేస్తే మీకు అంత పెయిన్ ఉండదు. సో ఇప్పుడు మాకు ఇప్పుడు టీమ్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో మన శ్రీకాకుళంలో కానీ అవుట్ స్టేషన్స్లో కానీ నేను ఆ స్పెషల్ టెక్నిక్తో పెయిన్ లేకుండా ఫిజియోథెరపీ వీలైనంత వరకు పెయిన్లెస్గానే చేస్తున్నాం అన్నట్టు. ఈ ఫాస్ట్ ట్రాక్లో కూడా సర్జరీని విత్ ఇన్ 24-36 hours లోనే వితౌట్ సపోర్ట్ కొంతమంది పేషెంట్స్ నడుస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ అంటే మనం బేసికల్గా నర్వ్ బ్లాక్స్ ఇవ్వడము, నరానికి ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి లేకుండా నర్వ్ బ్లాక్స్ ఇస్తాం హాస్పిటల్లోనే ఇమీడియట్ ఆఫ్టర్ సర్జరీ. దాంతో పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటున్నారు. దట్ వీఆర్ సీయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ డే టు డే లైఫ్. సో పేషెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ కొంతమందికి 36 hours లోనే డిశ్చార్జ్ అయిపోతున్నారు కొంతమంది పేషెంట్స్. తర్వాత మేము చెప్పేది ఏంటంటే నేను సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ మనం వార్డ్ రౌండ్స్ కానీ రూమ్కి వెళ్ళినప్పుడు పేషెంట్ చెప్పేది ఒకటే ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ 30 days ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ అంటే డైలీ మనం ఫిజియోథెరపిస్ట్ ని ఇంటికే పంపిస్తాం. ఎనీవేర్ త్రూఅవుట్ ద స్టేట్, ఇన్ బోత్ ద స్టేట్స్, ఏపీ యాజ్ వెల్ as తెలంగాణ పేషెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ నేను ఒక ఫిజియోథెరపిస్ట్ నా పర్సనల్ ఫిజియోథెరపిస్ట్ అరేంజ్ చేస్తాను. సో దే గో హోమ్ ఫర్ 30 days ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఉంటుంది. సో వన్స్ ఇన్ 5 days or once a week వాళ్ళు నాకు ఫోన్ లో రిపోర్ట్ ఇస్తారు ఫిజియోథెరపిస్ట్, హౌ ఇస్ ద పేషెంట్ ప్రోగ్రెసింగ్, హౌ దే ఆర్ గోయింగ్ అనేది. నేనేం చేస్తానంటే సర్జరీ అయిన తర్వాత మై జాబ్ డజంట్ ఎండ్ దేర్. నెక్స్ట్ 1 month పేషెంట్ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు, ఎంత సక్సెస్ ఉందనేది కూడా నేను ట్రాక్ చేస్తాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇప్పుడు నేను చేసే కేసెస్ కానీ నా పేషెంట్స్ కానీ దే ఆర్ రికవరింగ్ ఫాస్టర్ అండ్ పేషెంట్ కూడా దే ఆర్ ఆల్సో హ్యాపీ దట్ సర్జరీ అయిన తర్వాత కూడా పర్సనల్ కేర్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా కన్సల్ట్ డైరెక్ట్ గా సర్జన్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో హ్యాపీ అండ్ అవైలబుల్ ఆన్ ద ఫోన్ డైరెక్ట్ టు ద పేషెంట్ ఎనీ టైమ్ త్రూ అవుట్ ద డే. డైరెక్ట్లీ సర్జరీ అయిన తర్వాత కూడా ఐఎమ్ అవైలబుల్ ఆన్ ద ఫోన్. సో దట్ ఈస్ అంటే చెప్పడానికి అంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది కానీ బట్ ఫస్ట్ ఇనిషియల్ 1 month or maybe 2 to 3 months down the line whenever they call me I take their calls. అది మీరు డైరెక్ట్ గా ఏ పేషెంట్ అని అడగండి, దే విల్ టెల్ ద సేమ్ థింగ్. సో ఏంటంటే మనకి ఈ సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆపరేటివ్ కేర్ బాగుంటే మీరు చెప్పినట్టు 5 నెలలు 6 నెలలు పట్టదండి. విత్ ఇన్ 1 month పేషెంట్స్ సపోర్ట్ లేకుండా నా క్యాబిన్ లోకి నడుచుకొని వస్తున్నారు. ఓకే, వండర్ఫుల్ సార్. సో ఇట్స్ లైక్ అంటే మన సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఇట్స్ అ నెవర్ ఎండింగ్ సైకిల్. లైక్ పేషెంట్ ప్రాబ్లంతో వచ్చినప్పటి నుంచి యూఆర్ డయాగ్నోసింగ్ దెమ్ అండ్ దెన్ ఓవరాల్ హెల్త్. ఓన్లీ ఇప్పుడు నీ ప్రాబ్లం వస్తే ఓన్లీ నీ చూడట్లేదు మీరు, ఓవరాల్ హెల్త్, వాళ్ళ హార్ట్ కండిషన్ మొత్తం ఓవరాల్ బీపీ ఇవన్నీ చూసుకొని దెన్ యూఆర్ గివింగ్ సర్జరీ and then post operation you're sending your physio and then you're also available on calls. I don't see this generally in other hospitals. It's a wonderful attribute that you're carrying. When a patient ki edana problem unna they consult on video calls also post operative. Oh, okay, wonderful sir. So ante nadi initial ga surgery ayin tarvata once a month visits untai, first follow up visits for the first 3 months. In between these 3 months anytime available on the phone, on the video calls if any major issue is there. 99% undadu బట్ సంథింగ్ ఏదైనా పెయిన్ కొంచెం కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఎట్లా మేనేజ్ చేయాలనేది ఫోన్ వీడియో కాల్ ద్వారా నేను తెలియపరుస్తాను. ఓకే, వండర్ఫుల్ సార్. సార్ సో వీ హ్యావ్ డిస్కస్డ్ అ లాట్ ఆఫ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, పార్షియల్ ఇంప్లాంట్స్ అని చాలా సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం. సో యాక్చువల్లీ ఈ నీ రీప్లేస్మెంట్ అనేది హౌ డిడ్ ఇట్ ఎవాల్వ్? అంటే ఒకప్పుడు ఎలా చేశారు, వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ నౌ, అంటే అండ్ వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్, ది అడ్వాన్స్మెంట్స్ అండ్ ఆల్ దట్ సార్? సో నీ రీప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఇన్ ద పాస్ట్ మోర్ దాన్ 30 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 20-25 years నుంచి చేస్తున్నారు, మోర్ దాన్ దాట్. సో ముందు మనకి స్టార్టింగ్లో టైటానియం ఇంప్లాంట్స్తో వచ్చాయి, టైటానియం స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద నీ ఇంప్లాంట్స్ మనకి యుఎస్ నుంచి కానీ జర్మనీ నుంచి కానీ దే ఇంపోర్టెడ్. నౌడేస్ వీఆర్ manufacturing in India also, but still we are preferring imported implants because of the longevity and the long term follow up results valla. So ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ప్రెసెంట్ తీసుకుంటే ఈ నీ రీప్లేస్మెంట్స్ లో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది కొత్తగా. సో నేను ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ కూడా చాలా చేశాను. ఆల్మోస్ట్ 10,000 సర్జరీస్ లో ఒక 3,000 రోబోటిక్ సర్జరీసే ఉంటాయి నావి. ఈ రోబోటిక్ సర్జరీస్ లో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోబోటిక్ సర్జరీ అంటే రోబో వచ్చి చేస్తారు, సర్జన్ హ్యాండ్ ఉండదు అని చెప్పి. సో అది కూడా కామన్ క్వశ్చన్ పేషెంట్ అడిగేది. రోబో అనేది ఒక మెషిన్, సో సర్జరీ చేసేది సర్జనే, కానీ రోబో మెషిన్ అనేది సర్జన్ కంట్రోల్లో ఉంటుంది. సో మనకి ఇప్పుడు రోబోలో ఏం చేస్తామంటే మనకి బోన్ కట్, ఎముక ఎంత కోత తీస్తున్నాము, ఎంత కట్ చేస్తున్నాము,
యాంగిల్స్ అంటే కొంచెం డిఫార్మిటీ కరెక్ట్ చేయడానికి రోబో కరెక్ట్ మన యాంగిల్స్ అనేది ముందుగానే మనకు చెప్తుంది. సో మనం ఏమైనా ఒకవేళ నేకెడ్ ఐ ఎర్రర్ 1% ఉన్నా గానీ ఆ రోబో అనేది ఎలిమినేట్ చేస్తుంది. అంటే యాక్యురసీ 100% యాక్యురసీ కోసం రోబో అనేది ఎలిమినేట్ చేస్తుంది. సో రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో మనము పేషెంట్ కి 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతాం. ఇంకా మీరు ఫ్యూచర్ అంటారా, ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో ఏఐ వల్ల కూడా ఫ్యూచర్ లో నీ రిప్లేస్మెంట్స్ లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇంకా అది పరిశోధనలోనే ఉంది, ఇప్పుడిప్పుడే ఇంకా ఇండియాకి వస్తున్నాయి. సో ప్రాబబ్లీ ఇంకా లేటెస్ట్ ఇంప్లాంట్స్ కూడా ఇట్స్ లైక్ మీరు ఒక ల్యాంబోర్గిని కార్ కానీ లేదంటే మీరు ఫెరారీ కార్ లాగా ఇంప్లాంట్స్ కూడా వస్తున్నాయి, విచ్ ఇస్ సెరామిక్ ఇంప్లాంట్స్ అంటాము. సో ఇట్స్ ఇప్పుడు ఆక్సినియం గోల్డ్ కన్నా మొత్తం ఓవరాల్ సెరామిక్ కోటింగ్ తో కూడా ఇంప్లాంట్స్ ఇప్పుడే ఇండియాలో లేటెస్ట్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య హాస్పిటల్స్ హైదరాబాద్ లో కూడా కొన్ని హాస్పిటల్స్ చేస్తున్నారు. సో బట్ ఇట్స్ టూ కాస్ట్లీ, ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్ ద రేట్ దన్ ద ప్రెసెంట్ కాస్ట్ ఇంప్లాంట్స్. So probably that is like for we have to see how ఎంత సక్సెస్ అవుతుందో మనకు తెలియదు, కానీ సెరామిక్ ఇంప్లాంట్స్ హిప్ లో ఉన్నాయి, ఇప్పుడు నీలో కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు అది ఇంకా ఇనిషియల్ బడ్డింగ్ స్టేజ్, మేబీ పైలట్ ప్రాజెక్ట్ లాగా నడుస్తుంది అంతే. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏఐ తో తయారు చేయబడిన ఇంప్లాంట్స్ అండ్ సెరామిక్ ఇంప్లాంట్స్ ఇస్ ద ఫ్యూచర్. What we have to see how it goes. And okay sir, so you have given us a lot of information. In fact, you have thrown light on so many paths which are actually not touched in other content what we find on YouTube gani Instagram gani. So thank you so much sir. And I want to tell audience, మీరు యాక్చువల్లీ ఏం చేయాలంటే ఒక బుక్ తీసుకొని రాసుకోవాలి. ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఇస్, మీరు వచ్చినప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది, ఓవరాల్గా మీ వెల్ బీయింగ్ ఎలా ఉంది, హౌ ఇస్ యువర్ షుగర్ ఆర్ బీపీ ఎఫెక్టింగ్ యూ, ఇవన్నీ చూసి దెన్ మీకు సర్జరీ సజెస్ట్ చేసి, అండ్ అక్కడికి వదిలేయట్లేదండి, దాని తర్వాత కూడా ద డాక్టర్ ఈస్ కమింగ్ అలాంగ్ విత్ యూ టు ద హోమ్ అండ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కాల్స్. సో మీరందరూ ఈ నంబర్ నోట్ చేసుకొని, స్క్రీన్ పైన ఫ్లాష్ అవుతున్న నంబర్ నోట్ చేసుకొని, ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, డూ కన్సల్ట్ డాక్టర్ అభిషేక్ బార్లీ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. Thank you sir.